కోవూరు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చి నగర పంచాయతీలోని శాంతినగర్ మరియు కాళీ అన్నింటిలో కూడా పర్యటించడం జరిగింది. యథావిధిగానే ఎక్కడ పర్యటించిన సమస్యలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. 6 సార్లు అవకాశం ఇచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం పట్టం గడితే గ్రామాల్లో అడుగడుగున తాగునీటి సమస్యలు కనబడుతున్నాయంటే ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఈ రాష్ట్రం మొత్తం కోవూరు శాసనసభ నియోజకవర్గ ప్రజల వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి ఎన్నిక ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మని కోవూరు ప్రజలు ఘన స్వాగతం పలికి ఆ యొక్క సభని విజయవంతం చేసిన తరువాత కోవూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత విశేష స్పందన వస్తుంది అనేటటువంటి చర్చ ఈ రాష్ట్రం మొత్తం జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఒక ఎమోషన్తో అందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ యొక్క నష్టాన్నంతా కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంది. కానీ విభజనలో ప్రక్రియ మొదలవడానికి కారణమే చంద్రబాబు గారు 2 కళ సిద్ధాంతంతో ఇచ్చినటువంటి లేఖ అయినప్పటికీ బిల్లు పాస్ అవ్వడానికి మద్దతు తెలిపినటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళిద్దరికీ ఏమి నష్టం లేకపోయినా నష్టాన్ని కాంగ్రెస్ భరించింది. అయినప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర విభజన జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో నడవడానికి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాలని పొందుపరిచినప్పటికీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, జాతీయ విద్యా సంస్థలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలని పోలవరం, ముఖ్యంగా పోలవరం జాతీయ హోదా ఇచ్చి పోలవరం పూర్తి చేసేటటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ విభజన బిల్లులో పొందుపరిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో వీళ్ళు ఏదైతే మద్దతు పలికి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనేటటువంటి మాట వాస్తవం. సంబంధించి 6 సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 30 సంవత్సరాల పాటు ఈరోజు మనకి సేవ చేసేదానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నట్టంటే మళ్ళీ మనం ఆయనకు ఓటు వేయాలని ఆలోచించమంటున్నాం. రెండో విషయం తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఒక ఉద్దేశంతో ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పెడితే ఈరోజు చంద్రబాబు గారు రామారావు గారి మనసు చచ్చిపోయేలా ప్రవర్తిస్తున్నాడంటే, ఎందుకంటే తెలుగుదేశంలో కార్యకర్త అనేది చాలా గౌరవప్రదమైనటువంటి పోస్టుగా తెలుగుదేశం వాళ్ళు భావిస్తారు. ఈరోజు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కేవలం డబ్బు ఉందనేటటువంటి ఉద్దేశంతో ఆ టికెట్ని ప్రశాంత్ రెడ్డి గారికి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు గారు. కాబట్టి ఆలోచించండి, ఆమె ఓడిపోయినా కూడా ఏమి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారు ఆమెకి ఇంకో కుర్చీ కూడా కొనిస్తాడు, అవసరమైతే రాజ్యసభ మెంబర్ ఏదైనా తీసేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఒక కార్యకర్తగా పనిచేసిన వాడిని, ఒక గ్రామ సర్పంచ్గా పనిచేసిన వాడిని, చదువుకున్న వాడిని ఈరోజు మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చి షర్మిలమ్మ గారితో వెంట నడుస్తూ కోవూరు శాసనసభ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించి ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించో, పేదల గురించో, ముస్లింస్ గురించో, క్రిస్టియన్స్ గురించో ఆలోచించేటటువంటి పార్టీలు కాదు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తిరిగి మనం దాన్ని హస్తం గుర్తుకు ఓటు వేస్తేనే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాతో పాటు ఇండియా కూటమిలో అలయన్స్ లో భాగంగా జరిగిన ఎన్నికల్లో దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అందరూ కాంగ్రెస్ వైపు చూడాలంటున్నాం. కనుక ఏదైనా డబ్బుకి ఓటర్లు అమ్ముడు పోడు అనేటటువంటి నిరూపించేటటువంటి అవకాశం ఈ రోజు ఈ ఎన్నికల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, కోవూరు ప్రజలు గట్టి సందేశం ఇవ్వాలి. ఒక పేదవాడి వెంట ఈ నియోజకవర్గం నిలబడింది. హేమీలు వచ్చినా కూడా ఒక నిజాయితీ కలిగినటువంటి యువకుడి వైపు నిలబడింది అనేటటువంటి దానికి ఈ రోజు జరగబోయేటటువంటి ఎన్నికలు ఒక నిదర్శనంగా భావించాలి. ఎందుకంటే నేను నామినేషన్ వేసిన తర్వాత భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, విత్డ్రాల్ చేసుకోమని బెదిరించారు. నేను ఒకటే చెప్పా, రాజశేఖర రెడ్డి బిడ్డకి మాట ఇచ్చా, కోవూరు శాసనసభ ఎన్నికల బరిలో నేను నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పా. ఈ రోజు అందుకే నిన్న ఆ సభ అంత విజయవంతమైతే నాకన్నా కూడా మా అక్క షర్మిలకి ఎక్కువ సంతోషించారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ
ఇదే విధంగా నాతో పాటు ఇక్కడ పాలు పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ ప్రజలకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంపీ అభ్యర్థికి 1వ నంబర్ గుర్తులో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 2వ నంబరు బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఉంటుంది. ఒక్కసారి ఇది పేదల హస్తం, అభయ హస్తం. దీనికి ఒక్కసారి ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నా. కోవూరుకి సంబంధించి కూడా స్పష్టంగా ఒక మేనిఫెస్టో విడుదల చేశాం. ఈ గ్రామాల్లో 5 మండలాల్లో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన నాకు అవగాహన ఉంది. అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో సమస్యలు లేని నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.